గమనించాలి. మన యొక్క ఫోన్కి రెస్ట్ ఇచ్చినట్లయితే మన యొక్క మైండ్కి రెస్ట్ ఇచ్చినట్లు. మన యొక్క మైండ్కి రెస్ట్ ఇచ్చినట్లయితే మన యొక్క ఆరోగ్యమును కాపాడుకున్నట్లు. మన యొక్క ఆరోగ్యమును కాపాడుకున్నట్లయితే మన యొక్క కుటుంబాన్ని కూడా కాపాడుకున్నట్లే. అంతే కదండి. మనం ఎప్పుడైతే ఫోన్ని అవసరం బట్టి వాడతామో, అవసరాన్ని బట్టి మనం ఉపయోగిస్తామో మనం ఆరోగ్యంగా ఉంటామండి. అయితే చాలామంది వ్యక్తులు అనవసరంగా ఫోన్ వాడుతూ ఉంటున్నారు. రోజుకి కనీసం 7 నుంచి 8 గంటల వరకు ఫోన్తో గడుపుతూ ఉన్నారు. తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఫోన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి, లిమిట్లో ఉంచుకోవాలి. అలా కాకుండా అనవసరమైన విషయాల కోసం ఫోన్ వాడి టైం పాస్ చేయడానికి ఫోన్ వాడుతున్నట్లయితే మన యొక్క ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్నట్లు. ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ మన యొక్క ఆరోగ్య స్థితిని దెబ్బతీస్తాయండి. మన వల్ల మన కుటుంబం కూడా నష్టపోతుంది కదా. కాబట్టి అవసరమైతేనే ఫోన్ వాడుతాను అన్న నిర్ణయాన్ని మనం తీసుకోవాలండి. అనవసరంగా ఫోన్ మనం ఉపయోగించినట్లయితే అందుకు ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. అందుకు తగిన ఆ యొక్క ఇబ్బందులు పొందే ప్రమాదం ఉంది. కాబట్టి ఫోన్కి రెస్ట్ ఇద్దాం, మైండ్కి రెస్ట్ ఇద్దాం. మైండ్కి రెస్ట్ ఇద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, కుటుంబాన్ని కాపాడుకుందాం. మరి ఈ విధంగా జీవిద్దామా? ఫోన్కి రెస్ట్ ఇద్దామా? మన కుటుంబాన్ని కాపాడుకుందామా? మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామా?